అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రెక్కలొచ్చిన పక్షులు. రచయిత రావినూతల సువర్ణ కన్నన్ గారు. ఇక కథలోకి వెళితే, రాజారావు గారి లోగిలంతా జనంతో కిటకిటలాడిపోతోంది. అందరి మొహాల్లోనూ ఆందోళన తొంగి చూస్తోంది. లోపల ఓ విశాలమైన గదిలో రాజారావు గారు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆయన భార్య సీతమ్మ తలవైపు కూర్చొని పొర్లుకొస్తున్న దుఃఖాన్ని అతి ప్రయాసగా ఆపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ ఊర్లోనే సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న 25 ఏళ్ల అతుల్ ఆమెని ఓదారుస్తూ డాక్టర్కి కావలసినవి అందిస్తున్నాడు. రాజారావు గారికి సుమారు 80 ఏండ్లుంటాయి. ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయనకి, ఆయన భార్యకి కూడా చదువుకునే పిల్లలంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే ఎంతోమంది పేద విద్యార్థులకి అన్ని విధాలా సాయం చేసేవారు. అతుల్ వాళ్ళింట్లో వారాలు చేసుకుని చదువుకునేవాడు. నా అన్న వాళ్ళెవరూ లేని అతనికి ఆ దంపతులంటే ఎంతో అభిమానం. రాజారావు గారికి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. పెద్ద కొడుకు రాజు ఢిల్లీలోనూ, చిన్న కొడుకు చిన్న బాంబేలోనూ, కూతురు మద్రాసులోనూ ఉన్నారు. నిజానికి రాజారావు గారు ఏనాడు చిర్రున చీది ఎరగరు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది. పిల్లలకి కబుర్లు వెళ్ళాయి. ప్రస్తుతం వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు అందరూ. మరో గంట కల్లా కూతురు, ఆ తర్వాత కొడుకులు దిగారు, కోడళ్లతో సహా. పిల్లల్ని చూసేసరికి అంతవరకు అణిచిపెట్టుకున్న దుఃఖం పొంగి పొరలింది సీతమ్మకి. తల్లిని ఓదార్చారు పిల్లలు. పిల్లలు వచ్చాక కొండంత ధైర్యం వచ్చింది సీతమ్మకి. పిల్లలు డాక్టర్ని యువతలుగా పిలిచి తండ్రి పరిస్థితి అడిగారు. చెప్పలేం, స్పృహ రావాలి, ఏదో ఆలోచిస్తూ అన్నాడు డాక్టరు. శవాకారంలా పడున్న తండ్రిని చూసి కంటదడి పెట్టుకున్నారు కొడుకులు, కోడళ్ళు. బావురుమణి ఏడ్చింది రమ. ఆమె భర్త దిగాలుగా ఓ మూల నిల్చున్నాడు. రాజారావు గారికి హాస్పిటల్ అంటే ఇష్టం లేదని అందరికీ తెలుసు. అందుకే ఇంటినే ఓ హాస్పిటల్గా తయారు చేశాడు ఆతృతలో. ఇంకా పర్వాలేదుగా, మర్నాడు తండ్రిని చూస్తున్న డాక్టర్తో అన్నాడు రాజు. చెప్పలేం, ఆక్సిజన్ అవి పెట్టాంగా, ఓ వారం గడిస్తే గండం గడవచ్చు అన్నాడతను. 2 రోజులకి రాజారావు గారికి స్పృహ వచ్చింది. అందరి మనసులు తేరుకున్నాయి. చాలా జాగ్రత్తగా చూడాలి, ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకండి అన్నాడు డాక్టరు. సీతమ్మ మొహంలో రవ్వంత వెలుగు తొంగి చూసింది. డాక్టర్ గారు, ఎన్నాళ్ల నుంచో మా పిల్లలు తమ దగ్గరకొచ్చి ఉండమంటున్నారు. కాలు చేయి బావుండే ఒకళ్ళ మీద భారం ఎందుకు అంటూ తీసిపారేశారు ఆయన. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చంటే ఢిల్లీనో బొంబాయో వెళ్ళిపోతాం అంది ఆతృతగా. ఇప్పుడు వద్దమ్మా, కాస్త తేరుకున్న తర్వాత ఫ్లైట్లో తీసుకెళ్దురు కానీ అన్నాడతను. సీతమ్మ మనసు కాస్త కుదుటపడింది. ఒంటరిగా ఉంటే ఆమెని ఎన్నో ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వారం రోజులు గడిచిపోయాయి. రాజారావు కాస్త తేరుకున్నారు. ఇంకా భర్తతో ప్రయాణమై ఢిల్లీ వెళ్లడమే తరువాయి అన్న ధ్యాసలో ఉన్న సీతమ్మ తనవి భర్తవి బట్టలు సర్దింది. ఫ్లైట్ టికెట్స్ తెప్పించమని చెప్పడానికి కొడుకు దగ్గరికి వచ్చింది. ఏమిటమ్మా అన్నాడు రాజు. మీ నాన్నకి కాస్త కులాసాగానే ఉందిగా, రేపటికి ఫ్లైట్కి టికెట్స్ తెప్పించేయి అంది సీతమ్మ మంచం మీద కూర్చుంటూ. తెప్పించేశానమ్మా, నాన్నకు ఇంకా ఏం భయం లేదన్నారు డాక్టర్ గారు. అందుకే మేం వెళ్ళిపోతాం అన్నాడు రాజు. మీరు వెళ్ళిపోతారా అర్థం కానట్టు చూసింది సీతమ్మ. అవునత్తయ్య, ఈయనకి సెలవు లేదు. నయం 2 టికెట్స్ ఉన్నాయట. మీరేం దిగులు పడకండి, మరలా వీలు చూసుకొని మేం వస్తాం అంటూ వచ్చింది కోడలు. ప్రతిమలా అయిపోయింది సీతమ్మ. భర్త గురించి తను డాక్టర్ని అడగడం, డాక్టర్ ఆయన్ని ఢిల్లీ తీసుకెళ్ళొచ్చు అనడం అందరూ విన్నారు. అంటే తమని తీసుకెళ్లడం వాళ్ళకి ఇష్టం లేదన్నమాట అనుకుంది. ఇంకా మాట్లాడలేదు. 4 ధైర్య వచనాలు చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, కూతురుతో సహా. డాక్టర్, అతుల్, సీతమ్మ కలిసి రాజారావు గారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారం రోజుల తర్వాత మరలా అటాక్ వచ్చింది రాజారావు గారికి. డాక్టర్లు అయిపోయిందన్నారు. సంధి ప్రేలాపన మొదలయ్యింది. అతుల్ మరలా రాజుకి ఫోన్ చేశాడు. లైన్ దొరికాక సీతమ్మకిచ్చాడు. గద్గద స్వరంతో భర్త పరిస్థితి చెప్పింది సీతమ్మ. కొడుకు క్షణం మౌనంగా ఉండిపోయాడు. వెంటనే బయలుదేరి రారా నాన్న, ఆయన్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది దీనంగా అందామె. డాక్టర్ ఏమన్నాడు అన్నాడతను. చెప్పలేమన్నాడు, మీరంతా వెంటనే బయలుదేరి రండి.
రావచ్చు, కానీ నాకు సెలవు లేదమ్మా గొనిగినట్లు అన్నాడు రాజు. సీతమ్మ మొహం వెలవెలపోయింది. అయితే ఎలాగురా, ఇలాంటి సమయంలో ఒంటరిగా నేనుండలేనురా, అందులో కింద పెట్టేశాం కూడా, మీరు రాకపోతే ఎలా? అందున పెద్ద కొడుకువి. ఆమె గొంతు వణికింది. రావాలని ఉంది, తీరా వచ్చాక ఆయన కోలుకుంటారని భయమా? సీతమ్మ గొంతులోకి తీక్షణత వచ్చేసింది. చాచా, అదేం కాదు. సరే, నేను వస్తున్నాను, నువ్వేం కంగారు పడకు అంటూ ఫోన్ పెట్టేశాడు రాజు. తర్వాత చిన్న కొడుక్కి ఫోన్ చేసింది సీతమ్మ. అదేమిటి, మొన్న బానే ఉన్నారుగా, తల్లి చెప్పిన విషయాలు విని అన్నాడు చిన్న. నేను అదే ఆశపడ్డాన్రా చిన్న, కానీ మీ నాన్న పరిస్థితి. దుఃఖంలో ఆమెకి గొంతు పెగల్లేదు. నువ్వేం కంగారు పడకమ్మా, పెద్దతనం కదా, ప్రాణి ఓ పట్టాన పోదు, వీలు చూసుకొని వస్తాను. ఇవాళే వచ్చి నేను మాత్రం ఏం చేస్తాను? తీరా వచ్చాక ఆయన. చిన్న, అతని మాట పూర్తి కాకుండానే అంది సీతమ్మ. అప్పుడు తనేం మాట్లాడాడో గ్రహించాడు చిన్న. తల్లితో అలా మాట్లాడి ఉండకూడదు అనుకున్నాడు. తర్వాత ఇవాళే బయలుదేరతాను అంటూ హామీ ఇచ్చాడు. సీతమ్మ మొహం నెత్తురుబొట్టు లేనంతగా పాలిపోయింది. భర్త అవసాన కాలంలో ఉన్నాడన్న బాధ కన్నా కొడుకులు మాట్లాడిన తీరే ఆమెని మరింత బాధపెట్టింది. విషయం విన్న అతుల్ కూడా బాధపడ్డాడు. తర్వాత ఆవిడ్ని ఊరడించాడు. అతి భారంగా తెల్లవారింది. రాజారావు గారి పరిస్థితిలో పెద్దగా మార్పేం లేదు. వచ్చేపోయే జనంతో కిటకిటలాడిపోతోంది ఆ ప్రాంగణమంతా. మర్నాడు చిత్రంగా రాజారావు గారు కళ్ళు తెరిచాడు. పొంగిపోయింది సీతమ్మ. ఎలా ఉందండి? చిక్కిన ఆయన చెంపలు నివురుతూ అడిగింది. ఆయన చిన్నగా నవ్వాడు. పిల్లలొచ్చారా అన్నాడు నీరసంగా. సీతమ్మ గుండె జల్లుమంది. వస్తారు, మీరు పడుకోండి అనునయంగా అంది. మనసులో మాత్రం భర్త కోలుకున్నందుకు పిల్లలు ఆనందిస్తారో చిరాకు పడతారో అన్న భయం కొండలా పెరిగిపోతోంది. మళ్ళీ అందరూ దిగారు. అయితే ఈసారి కోడళ్ళు అల్లుడు రాలేదు. పోయిన కబురు తెలిసాక వస్తామన్నారట. కొడుకులిద్దరూ ఆతృతగా తండ్రి కోసం చూశారు. ఆయన శవం వీధిలో అంతిమయాత్రకి సిద్ధమవుతూ ఉంటుందని వాళ్ళు ఊహించారు. కానీ ఆ ఛాయలేం వాళ్లకు కనిపించలేదు. నాన్నేరే అన్నారు చెల్లెలితో. ఆమె తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. సీతమ్మ భర్త దగ్గర కూర్చొని కమలాపండు తినిపిస్తోంది. కొడుకులు రాగానే ఎందుకో ఆమె గుండె దడదడలాడింది. భయం భయంగా వాళ్ళని చూస్తూ, దేవుడి దయ వల్ల కాస్త తేరుకున్నారా రాజు అంది. ఆమె ఊహించిన భావం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపించింది. కింద పెట్టేశారన్నావు? రాజు గొంతు తీక్షణంగా ఉంది. నాకు సెలవు లేకపోయినా లాస్ ఆఫ్ పేలో వచ్చాను, మొహం మార్చుకొని అన్నాడు చిన్న. వాళ్ళిద్దరినీ యువతలికి తీసుకొచ్చి ఆయన పరిస్థితి ఎలా దిగజారింది, ఎంత కంగారు పడ్డారో, మళ్ళీ ఎలా తేరుకున్నారో వివరించాడు అతుల్. అయినా రాజు వాళ్ళ మొహాల్లో మార్పు లేదు. తమకేదో అన్యాయం జరిగినట్టు మొహాలు మార్చుకున్నారు. తండ్రి కోలుకున్నాడన్న ఆనందం కన్నా ఆయన ప్రాణం పోలేదే అన్న బాధే ఎక్కువగా కనిపించింది సీతమ్మకి. ఏమిట్రా రాజు, కన్నబిడ్డలు దూరభారాన ఉన్నారు, ఆయన ప్రాణం ఏ క్షణానైనా పోవచ్చన్నారు డాక్టర్లు. మరి అలాంటప్పుడు ఫోన్ చేయకుండా ఎలా ఉండన్రా అంది ఏడుస్తూ. ఆవిడ మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలుసు. అయినా మీరన్నది నిజమేనమ్మా, కానీ వాళ్ళ పరిస్థితులు ఏమిట్రా? ఆ పరిస్థితులు నాకు నీకు తెలియని పరిస్థితులు ఏం ఉన్నాయి? వాళ్ళు చేసే ఉద్యోగాలు క్షణం తీరికలేని ఉద్యోగాలు కావు. ఓ నెల రోజులు సెలవు పెడితే కొంపలు మునిగేవి కావు. ఒకవేళ నిజంగానే సెలవు దొరక్క వాళ్ళు రావడం కుదరకపోతే మమ్మల్ని తీసుకెళ్ళవచ్చుగా. మేం రావనన్నప్పుడల్లా వాళ్ళు రమ్మని ప్రాణం తీశారు. తీరా వస్తాం అనగానే ఆ మాటే విననట్టు ఉండిపోయారు. రమ మాత్రం తనకి పట్టనట్టు వెళ్ళిపోయింది. నువ్వే చెప్పు, పిల్లలు కావాలనుకునేది ఎందుకురా? దుఃఖం, ఆవేశం, ఆవేదన అన్నీ కలిపిన గొంతుతో అంది సీతమ్మ. అతుల్ మనసు బాధగా మూలిగింది. మీరు చెప్పింది నిజమేనమ్మా, కానీ రేపు వాళ్ళు పరిస్థితి ఇలా ఉంటే మాకెందుకు తెలియపరచలేదంటూ మిమ్మల్ని నన్ను కూడా నిందిస్తారు అన్నాడు మెల్లగా. పర్వాలేదురా, వస్తూనే ఇంకా పోలేదా అంటూ నిలదీసినట్టు అడిగే మాట కన్నా మాకెందుకు తెలియపరచలేదు అన్న మాట వినడం నాకు సులభం. పోవడం ఉండడం అంతా మన చేతుల్లోనే ఉన్నట్టు వాళ్ళు నిలదీశారా మొన్న? ఆమె గొంతు వణికింది. పిల్లలు మాట్లాడలేదు. 2 రోజులు గడిచిపోయాయి. ముళ్ళ మీదున్నట్లున్నారు పిల్లలు. ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఇంత బూడిద చేసి పోదామా అన్నట్టు. అయితే వాళ్ళాశ నెరవేరలేదు. రాజారావు గారు మళ్ళీ తేరుకున్నాడు. ఆయనలోని మార్పుకి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. పిల్లలు మాత్రం సందిగ్ధావస్థలో పడ్డారు.
మరో 4 రోజులకి రాజారావు గారు లేచి కూర్చున్నారు. మునుపట్లాగే పొంగిపోయింది సీతమ్మ. ఇంక వెళ్తాం అన్నారు పిల్లలు. ఆమె సరే అన్నట్టు తలూపింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు నువ్వు అనవసరంగా కంగారు పడి ఫోన్లు చెయ్యకు, ఆ మూల నుంచి ఈ మూలకి రావాలంటే మాకు చాలా ఇబ్బంది అని చెప్పి మరీ వెళ్ళారు. నిర్లిప్తంగా ఉండిపోయింది సీతమ్మ. రోజులు మెల్లగా గడుస్తున్నాయి. వారం రోజుల తర్వాత 2 శుభలేఖలు వచ్చాయి రాజారావు గారికి. ఒకటి రాజు మామగారి షష్ఠి పూర్తిది, మరోటి చిన్న అత్తగారి లక్షవత్తుల నోముదీను. 2 శుభలేఖలు తీసుకెళ్లి భర్తకి చూపించింది సీతమ్మ. వెళ్తావా అన్నాడు రాజారావు గారు. నేనా, మిమ్మల్ని వదిలే? ఆయన చేత హార్లిక్స్ తాగిస్తూ అంది సీతమ్మ. ఇక నాకేం పర్వాలేదు సీత, యముడితో పోట్లాడి వచ్చాను నవ్వాడు రాజారావు గారు. సీతమ్మ కూడా తృప్తిగా నవ్వింది. 4 రోజుల తర్వాత ఓ రాత్రి రాజారావు గారికి సివియర్ హార్ట్అటాక్ వచ్చింది. హడలిపోయిన సీతమ్మ డాక్టర్కి ఫోన్ చేసింది. అతుల్ని పిలిపించింది. మీ పిల్లల్ని పిలిపించండమ్మా అన్నాడు డాక్టరు ఆవిడ్ని యువతలగా పిలిచి. సీతమ్మ మొహంలో రకరకాల భావాలు దోబూచులాడాయి. తర్వాత ఫోన్ చేయకపోతే వాళ్ళు అందుకోలేరమ్మా అన్నాడు అతుల్. అతుల్, మీ మాస్టారు పోతారంటావా? ఆమె గొంతు వణికింది. ఆమె ప్రశ్నకి తెల్లబోయాడు అతుల్. అదేం ప్రశ్నమ్మా అన్నాడు మెల్లగా. అవునరా, మీ మాస్టారు మళ్ళీ లేస్తే అంతకన్నా కావాల్సిందేం ఉందమ్మా? కానీ వాళ్ళు అలా అనుకోర్రా. ఇప్పటికే వాళ్ళ పనులన్నీ వదులుకొని 2 సార్లు వచ్చారు. అంత దూరాన్నించి పిల్లాజల్లతో రావడం అంటే మాటలా అంటూ విసుక్కున్నారట కోడళ్ళు. అలాంటప్పుడు ఈయన మళ్ళీ దుఃఖంతో ఆమెకి మాట రావడం లేదు. చాచా, మీరు మరీ దారుణంగా ఊహిస్తున్నారమ్మా. రాజు వాళ్ళు మాస్టారి పిల్లలుగానే కాదు, నాకు సన్నిహితులుగా కూడా బాగా తెలుసు. అసలు మాస్టారికి కానీ మీకు కానీ ఏదైనా అయితే వాళ్ళు విలవిల్లాడిపోతారు. ఏదో పనుల ఒత్తిడిలో అలా అన్నారేమో కానీ మీరంటే ప్రేమాభిమానాలు లేక మాత్రం కాదు, రాజు వాళ్ళని సమర్థిస్తూ అన్నాడు అతుల్. సీతమ్మ అదోలా నవ్వింది. ఎందుకురా అతుల్ వాళ్ళని సమర్థిస్తావు? కన్న తండ్రి ప్రమాద పరిస్థితిలో ఉంటే ఓ నెల 2 నెలలు సెలవు పెట్టి దగ్గర ఉండలేని కొడుకులు ఓ కొడుకులేనా? ఎంతసేపు ఆయన పోతే ఆయన్ని కడతేర్చి చేతులు కడుక్కోవాలన్న ధ్యాసే తప్ప ఆఖరి దినాల్లో ఆయన పక్క నుండి ఆయనకి కాస్త మనశ్శాంతి ఇవ్వాలని ఒక్కళ్ళకుందా? ఎందుకురా ఇలాంటి సంతానం? కొడుకుల్ని కనేది తలకొరివి పెట్టడానికి మాత్రమే కాదురా, జీవన సంధ్యలో ఇంత చల్లని నీడనిస్తారని కూడా కాదంటావా? ఆవేశంగా అంది. పని మనిషి వచ్చి బాబుగారు ఏదో కలవరిస్తున్నారు అంటూ చెప్పింది. ఇద్దరు గబగబా రాజారావు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏదో ముద్దగా మాట్లాడుతున్నాడు. సీతమ్మ మసగబారిన కళ్ళతో భర్తని తట్టి లేపింది. ఆయన పలికే స్థితిలో లేడు. కానీ సీత సీత అంటూ ఏదో చెప్పాలన్నట్టు గొనుగుతున్నాడు. అది తెలిసి మాట్లాడే మాటలు కావని, ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే ఇల్లాల్ని కలవరిస్తున్నాడని, అది సంధి ప్రేలాపన అని ఇద్దరూ గ్రహించారు. దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేని సీతమ్మ భర్త గుండెల మీద వాలి బావురుమంది. ఛ, ఏమిటమ్మా ఇది, లేవండి అంటూ ఆమెని లేవదీశాడు అతుల్. అతుల్, మీ మాస్టార్ని ఎలాగైనా బతికించండిరా, ఇలా మంచంలో ఉన్నా చాలురా, స్పృహ లేకపోయినా పర్వాలేదు, ఆయన రూపాన్ని చూసుకుంటూ బతుకుతాను అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది సీతమ్మ. ఆమెని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు అతుల్కి. ఆ రాత్రంతా మరణయాతన అనుభవించి తెల్లవారుజామున శాశ్వతంగా కన్నుమూశాడు రాజారావు. సారీ, రాజారావు గారు పోయారు అన్నాడు డాక్టర్ చివరిసారిగా పరీక్షించి. సీతమ్మ గుండె పగిలినట్టయింది. ఒక్కసారి భర్త మీద పడి బావురుమంది. 2 నిమిషాల్లో తేరుకొని గంభీరంగా అయిపోయింది. రాజారావు గారి భౌతిక కాయం సావిట్లోకి చేరింది. ఆయన తలవైపు ప్రతిమలా కూర్చుండిపోయింది సీతమ్మ. ఫోన్ చెయ్యబోతున్న అతుల్తో, ఫోన్ ఎవరికి అంది. రాజు వాళ్ళకి చెయ్యొద్దు అన్నాడతను. వద్దు, స్థిరంగా అందామే. అతను తెల్లబోయాడు. రేపు మా వియ్యాల వారిళ్లల్లో శుభకార్యాలున్నాయి. రేపే రమ కొడుకు పుట్టినరోజు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినా వాళ్ళు దొరక్కపోవచ్చు, దొరికినా వెంటనే రాలేకపోవచ్చు. ఒకవేళ ఎలాగో వచ్చినా ఎంతో ఆనందంగా చేసుకుంటున్న వాళ్ళ ఫంక్షన్స్ తాలూకు వేడుకల్ని పాడు చేశామని అంతా కలిసి చనిపోయిన ఆయన్ని, ఫోన్ చేసిన మనల్ని దూషించవచ్చు. నన్నేమన్నా పర్వాలేదు, కానీ ఆయన్ని పల్లెత్తు మాట అంటే నేను సహించలేనురా. చూడతుల్, ఆయనకి ప్రాణంలో ప్రాణంగా మసలిన నేనున్నాను.
కొడుకు కన్నా మిన్నగా సేవలు చేసినా నువ్వున్నావు. అందుకే జరగాల్సిందంతా నీ చేతుల మీదుగా జరిపించు. స్థిరంగా ఉంది సీతమ్మ గొంతు. కానీ అతుల్, మీ మాస్టర్కి అంతిమ సంస్కారం చేయడం నీకు ఇష్టం లేదా? సూటిగా అందామే. చాచా, అదేమిటమ్మా, ఇవాళ నేను ఈ స్థితిలో ఉండడానికి కారకులు మీరు మాస్టారే. మీరే ఆదుకోకపోతే ఏ ముష్టివాడిగానో దొంగగానో మారిపోయేవాణ్ణి మనస్ఫూర్తిగా అన్నాడు అతుల్. అయితే ప్రస్తుతం జరగాల్సింది నువ్వే చూడు. వాళ్ళు వచ్చాక వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళకప్పజెప్దువు కానీ. అలాగేనమ్మా, నేనే చేస్తాను. ఈ రూపేణా అయినా మాస్టారి రుణంలో కొంతైనా తీర్చుకుంటాను అన్నాడు అతుల్. తర్వాత ఊరంతా తరలి వచ్చింది రాజారావు గారికి తుది విడుకోలు చెప్పడానికి. రాజారావు గారి శవం పూల రథంలా ఊరికి ఉత్తరంగా సాగింది. ముందు అగ్నిబాండాన్ని పట్టుకొని అతుల్, శవానికి వెనగ్గా వందలాది జనం బయలుదేరారు. రాజారావు గారి మొహం నిద్రపోతున్నట్టు ప్రశాంతంగా ఉంది. మీ బిడ్డల్ని పిలిపించలేకపోయాను, నన్ను క్షమించండి. నిజంగా పున్నామ నరకాన్నుంచి తప్పించేది పుత్రుడే అయితే ఆ నరకాన్నుంచి మన బిడ్డలాంటి అతుల్ తప్పిస్తాడు. తర్వాతి కార్యక్రమాలన్నీ మీ బిడ్డలే చేస్తారు. మనసులో భర్త రూపాన్ని తలుచుకొని నమస్కరించింది సీతమ్మ. భర్త తృప్తిగా చూసినట్టు అనిపించింది ఆమెకి. ఆపై ఆమె కళ్ళు జలపాతాల్లా వర్షిస్తున్నా ఎందుకో మనసు మాత్రం తేలికయ్యింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.